తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం 44 సంవత్సరాలు 44 వసంతాలుగా అడుగు పెడుతున్నాం. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డ నీడ అని ఈ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఎన్నో బీసీలకు ప్రత్యేకించి ఈ 24% ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తీసుకురావడం, అలాగే ముఖ్యంగా సంక్షోభాలను కూడా ఎదుర్కొంటూ ప్రతిసారి తెలుగుదేశం పార్టీ ఈసారి అయిపోతుందని అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎదరికి రావడం అందరూ కూడా గమనించాం. ముఖ్యంగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఈ పార్టీ స్థాపించారో దాన్నే ఎక్కడా కూడా తగ్గకుండా మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఈ పార్టీని తీసుకెళ్తుండగా మొన్న 2019 టు 24 కొన్ని చాలా సంక్షోభాలు ఎదుర్కొన్నాం. అయినా సరే మా యువనాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో యువకాలం పాదయాత్ర మొదలెట్టి ఇంకా ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కార్యకర్త స్థాయి నుంచి ఒక గ్రామ ప్రెసిడెంట్ దగ్గర నుంచి అలాగే యూనిట్ క్లస్టర్ బూత్ ఇన్ఛార్జ్ వీళ్ళ మీద మండల ప్రెసిడెంట్లు అంటే ఏ పార్టీలో లేని క్యాడర్ అంతా కూడా స్ట్రక్చర్ అంతా కూడా ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది. మేము ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు మేము చాలా గౌరవపడుతున్నాం. ముఖ్యంగా 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది చూసాం. సుమారు 12-13 లక్షల కోట్ల అప్పుతో ఉన్నా సరే సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళతో పార్టీ ముందుకు వెళ్తుంది. అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా చదువుకునే అవకాశం కల్పించాలని ఇంట్లో 2 ముగ్గురున్నా నలుగురున్నా సరే అందరికి కూడా తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్కూళ్ళు ప్రత్యేకించి ఎప్పుడూ కూడా మనం ఒక రాష్ట్రం బాగుపడాలన్నా ఒక దేశం బాగుపడాలన్నా ముఖ్యంగా విద్య వైద్యం ఈ రెండాట్ల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఓ పక్క అమరావతి పూర్తి చేస్తూ అలాగే 2027లోపు మన పోలవరం ప్రాజెక్టు కూడా అది కూడా పూర్తి చేసే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ముఖ్యంగా ఈరోజు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీని బీసీలని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు 24% రిజర్వేషన్ తీసుకొస్తే దాన్ని ఇంకో 10% పెంచి 34% తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొకసారి మేము కృతజ్ఞత చెప్తున్నాం. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా బీసీలను అడ్డు విరిచి ఆ 10% కూడా తగ్గించి బీసీలను రాజకీయంగా ఎదగడానికి కూడా ఇష్టపడిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు కూడా చెప్తున్నాం. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కొంచెం కూడా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా మాలాంటి వాళ్ళని ఈరోజు నేను ఇదే వార్డులో రాజకీయం మొదలెట్టాను 3వ వార్డులోని ఒక కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా కూడా తీసుకెళ్ళగలతో ఒక తెలుగుదేశం పార్టీకే దొరుకుతుందని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాగే ఇక్కడ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కూడా ఆయన కూడా ఒక బీసీ బిడ్డ. ఆయన కూడా మొన్న ముందు వాళ్ళ మిస్సెస్ గారికి టికెట్ ఇచ్చిన 35,000 మెజార్టీ ఇచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంచుకోవడానికి నిరూపించాం. అలాగే మొన్న ఆదిరెడ్డి వాసు గారికి కూడా సుమారు 73,000 పైచిలుకుతో ఆయన కూడా గెలిపించుకున్నాం. అంటే బీసీలు ఎక్కడుంటే అక్కడ ప్రాధాన్యత పెంచడమే తెలుగుదేశం పార్టీ జయం. ఆ రకంగా ఓ పక్కన అభివృద్ధి సంక్షేమం కూడా 2 పక్కల నుంచి కూడా నడుస్తుంది. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతాలు జరిగే విధంగా ఈ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కొత్త రక్తంతో ఇంకా ఉరకలు వేస్తుంది. మాలాంటి వాళ్ళందరినీ కూడా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళడమే కాకుండా ముఖ్యంగా కార్యకర్తలకి, ఎందుకంటే మేము ఎప్పుడు కూడా చూడలేదు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎన్టీఆర్ అక్కడ తెలంగాణ హైదరాబాద్లో చూసాం. ఈ మధ్యకాలంలో మేము ఎప్పుడు చూడలేదు. కానీ ఈరోజు ఒక గ్రామ ప్రెసిడెంట్ దగ్గర నుంచి బూత్ ఇన్ఛార్జి దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జి దగ్గర నుంచి క్లస్టర్ ఇన్ఛార్జి వరకు కూడా ప్రతి ఒక్కరితో కూడా మమేకమయ్యే నారా లోకేష్ గారు ఈ కొత్త వరవడిని సృష్టించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు ఒక రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా చాలామంది, ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నప్పుడు కూడా మీరు అందరూ కూడా గమనించారు. ఆయన 53 రోజులు లోపల ఉంటే ఒక రాష్ట్రంలో ఒక ఆంధ్రప్రదేశ్కే కాకుండా తెలంగాణ ఇతర దేశాల్లో కూడా ఆయన బయట రావాలని చెప్పి ఎన్నో చాలా దుక్కున ఈ కార్యక్రమాలు కూడా చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఒక వ్యక్తి కాదు, మామూలుగా చంద్రబాబు నాయుడు ఒక శక్తిగా ఈరోజు తెలుగుదేశం పార్టీని తయారు చేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరొకసారి తెలుగుదేశం పార్టీ 44వ దినోత్సవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా.
వచ్చేయండి. అలా వెళ్ళిపోండి అమ్మా. అమ్మా దేవమ్మ ముందు కవర్ నుంచి బయటకు తీసేస్తా. అలా